నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఈరోజు మనతో లైవ్‌లో జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి. నమస్తే శిరీష్ గారు. సార్, ఏపీలో ఈరోజు చూస్తే భూ కుంభకోణం అనే ఒక టాపిక్ చాలా వెలుగులోకొస్తుంది సార్. ఏదైతే సబ్ రిజిస్ట్రార్ రిటైర్ అయిన సబ్ రిజిస్ట్రార్ సింగ్ గారు ఈరోజు గత ప్రభుత్వంతో ఈ భూ కుంభకోణానికి ప్రమేయం ఉన్నట్టుగా ఒక లెటర్ రాశారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. 700 కోట్లు దాదాపుగా ఈ భూ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంట్లో భారతిరెడ్డి గారికి సంబంధించిన పిఏలు అవ్వచ్చు, లేదా జగన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ కో బ్రదర్స్ సునీల్ రెడ్డి గారు అవ్వచ్చు, గత కొంతమంది పేర్లు కొంతకాలం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అలాగే రీతూ చౌదరి అనే ఒక యాక్టర్స్ పేరు, ఆయన భర్త అయిన చిమ్మకుర్తి శ్రీకాంత్ పేరు ప్రథమంగా వెలుగులోకి వస్తూ ఉంది. ఎలా చూడొచ్చు సార్ ఈ సంఘటన? అంటే ఆయన డైరెక్ట్ గానే లెటర్ రాశారు. దీనికి సంబంధించి నన్ను బెదిరించి భయపెట్టి రిజిస్టర్ చేయించారు. నేను భయభ్రాంతులకు గురవుతున్నాను. ఇప్పటికీ కూడా నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. ఇది కొంచెం సినిమా ట్రయల్ లాగా ఉంది. బేసిక్గా రిటైర్డ్ అయిన సస్పెండ్ అయినాడో రిటైర్ అయినాడు ఆయన ఏసీబీ కేసులో ఉన్నట్టున్నాడు. వారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాడు. అసలు ముఖ్యమంత్రికి ఎందుకు రాయాలి? అసలు ఆయన పైన ఆర్డీఓ ఉంటాడు, ఆయన పైన కలెక్టర్ ఉంటాడు. నిజంగా ఒత్తిడికి గురై చేస్తుంటే చేస్తుండొచ్చు. నిజానికి సబ్ రిజిస్టర్ పాత్ర ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం. అంటే కొనుగోలుదారుడు, వినియోగదారుడు తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా చేసుకొని అది ఎటువంటి కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా ఉండాలి. అంటే ప్రభుత్వ పరిధిలో ఉన్నవో లేదా కాంప్లికేటెడ్ ఉన్నదో కోర్టు పరిధిలోనో లీగల్ కాంప్లికేషన్ లేదో ఉందో చూసుకోవాలి ఆయన. రెండో పాయింట్ ఏంటంటే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు మధ్య డబ్బులు అడుగుతారు. నేను కూడా రిజిస్ట్రేషన్ ఒకసారి పోయినప్పుడు మీకు వాళ్ళు డబ్బులు ఇచ్చేసినారా లేదా మీరు వాళ్ళకి ఇచ్చేసి అడుగుతారు. ఓకే అంటే సంతకం పెట్టి ప్రాసెస్ పూర్తి చేస్తాడు. ఇది తప్ప ఇంకా ఏ పాత్ర సబ్ రిజిస్టర్కి ఉండకూడదు. ఈయన ఆ పాత్రలన్నీ పోషించినట్టుగా, అంటే ఏ పాత్ర పోషించకూడదు ఆ పాత్ర అంతా పోషించినట్టుగా ఆయన లెటర్లు బట్టి అర్థం అవుతుంది. దానికి ఆయన పెట్టిన ముద్దు పేరు ఏంటంటే నన్ను బెదిరించారు కాబట్టి ఇంక్లూడెడ్ గా ఉన్నాయి సార్ దీంట్లో తను చెప్పిన బెదిరించారని కూడా పెద్ద పెద్ద పేర్లు. ఆ రోజు చిన్నోళ్ళు బెదిరిస్తే ఎందుకు నువ్వు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేస్తుండొచ్చు కదా అంటామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు సతీమణి, వాళ్ళ పిఏలు అందరి పేర్లు ప్రస్తావిస్తూ పత్రికల్లో వార్తలు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అని ఇప్పుడు టీవీల్లో మీడియాల్లో రచ్చ చేసుకోవడానికి తప్ప దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనే సెకండరీ. ఇది సరైన పద్ధతి కాదు కదా. ఆయన ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్గా ఆయన రూల్స్ పాటిస్తే ఎవరికే ఇబ్బంది లేదు. ఆయన పాటించట్లేదన్న విషయం ఆయన ఇచ్చిన లెటర్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ఏం రూల్స్ ఏం పాటించట్లేదు. కారణం ఏంటంటే పైన వాళ్ళు చెప్పారు కాబట్టి ఒత్తిడి ఉంటే చేయకుండా ఉంటే ఇంకో కొత్త వాళ్ళు చేసుకుంటారు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు. మహా అంటే ఏం చేస్తారు, నిన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో సబ్ రిజిస్టర్ కార్యాలయం పంపిస్తాడు. అంతకుమించి ఉద్యోగం అనేది పీకేయలేరు కదా. అలాంటి కానీ ఆయన చేశాడు ఇల్లీగల్ గా అనేది ఒప్పుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే పైన వాళ్ళు ఎవరో ఒత్తిడి అంటున్నారు. ఈ ఒత్తిడికి కూడా ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి గారి ఇప్పుడు కూడా పిఏ ఆయనే కేఎన్ఆర్ ఆయన నాగేశ్వర రెడ్డి గారని కేఎన్ఆర్ అంటారు ఆయన్ని, ఆయన పేరు చెప్తున్నారు. రెండోది భారతి గారి వల్ల సంబంధించినటువంటి బంధువో తమ్ముడో పిఏనో ఏదో చెప్తున్నారు. బినామీ, పిఏ కాదు బినామీ, భారతి గారికి బినామీ ఆ రోజు ముఖ్యమంత్రి గారికి పిఏ, ప్రస్తుత పిఏ కూడా ఆయన కేఎన్ఆర్ గారు అనుకుంటా. వాళ్ళు ఒత్తిడి చేశారు అంటారు. ఇప్పుడు భారతి గారు పిఏ లేకపోతే భారతి గారు బినామీలు ఎందుకు పెట్టుకుంటారు? బినామీలు సహజంగా మనం నేనేమంటానంటే ఎవరైనా కావచ్చు, బినామీలు ఎవరు పెట్టుకుంటారంటే మనకు ఆదాయానికి మించి ఆస్తులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా 100 కోట్లు మనకు అక్రమార్జీలో వచ్చేసింది అనుకోండి, దాన్ని పెట్టుకోవడానికి మార్గం లేదు కాబట్టి ఎవరో 2-3 బినామీలు పెట్టుకొని మనకు సంబంధం లేకుండా నడుపుకుంటారు. 99% అసలు బినామీ పేర్లు బయటకే రావు. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. ఉండేది భారతి గారు హై లెవెల్ క్యాపిటలిస్ట్, ఒక రకంగా చెప్పాలంటే ఆమె పదుల సంఖ్యలో పరిశ్రమలు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నడుపుతున్నారు. ఇంకా బినామీలు అవసరం, ఆ కంపెనీలోనే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, విస్తరించుకోవచ్చు ఏదైనా మనీ వచ్చినా కూడా. కాబట్టి బినామీలు ఎందుకు పెట్టుకుంటారు అనేది ఒక పెద్ద డౌట్. పోయినా ఇట్లాంటి సబ్ రిజిస్టర్కి వాళ్ళు ఫోన్ చేసి చేస్తారా? కలెక్టర్ లెవెల్లోనో చీఫ్ సెక్రటరీ లెవెల్లోనో మాట్లాడే వాళ్ళు సబ్ రిజిస్టర్ జోలికి ఇవన్నీ చూస్తుంటే కాంప్లికేట్ ఉంది. అయితే ఏదో సంథింగ్ జరిగింది, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగింది అనేది క్లియర్ అవుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే సీరియస్ గా విచారణ జరిపి
వాస్తవాలు బయటికి తీయాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అంటే అమ్మాయి ఎవరో రీతూ చౌదరి జబర్దస్త్ ఫేమ్ ఆమె పేరుతో 700 కోట్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వచ్చేస్తా ఉంది. అంత ఆస్తులు, అంత బినామీలు ఉండే కెపాసిటీ ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోలో చిన్న చిన్న వేషాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆమెకి. ఆమె ఒక షో నడుపుకోవచ్చు కదా. 700 కోట్లు అంటే చిన్న ఆస్తి ఏం కాదు. వాళ్ళు అవునండి. వేలు లక్షలు ఇచ్చే దానికోసం ఆమె జబర్దస్త్ లో స్కిట్లు వేసుకుంటా తక్కువ అని చెప్పను. కళాకారుడు ఏ పాత్రన పోషించుకోవచ్చు. నిజానికి ఆమె పోషించే పాత్రకి ఆమెకున్న ఆస్తులకి ఏమన్నా సంబంధం ఉందా అనేది కూడా కొంచెం అనుమానం వస్తుంది. కానీ ఆమె కూడా ఎక్కడో కొంత ఆమె పేరు, ఆమె ఫోటో కనపడతా ఉంది. పైపెచ్చు ఎవరైతే ఆమె హస్బెండ్ అంటున్నారో మేము విడిపోయినామని కూడా అంటుంది. శ్రీకాంత్ సంథింగ్ ఎక్స్ పర్సన్ అవునండి. మేము అవును. విడాకులు అని ఆమె అంటుంది. కానీ ఇదంతా కాంప్లికేటెడ్ గా ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఆ సబ్ రిజిస్టర్ అనే తన వ్యక్తి పేరు మీద వాళ్ళ మామగారు రిజిస్ట్రేషన్ చేశారు. అది ఏ పొలము, దేనికి సంబంధించింది అనే విషయాలైతే నాకు తెలియదు అని ఆవిడ చెప్తున్నారు సార్. కొన్ని ఛానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో. అదే ఆమె ఓపెన్ కావట్లేదు. మీడియా కూడా ఎట్లా ఉందంటే వాళ్ళకి కావాల్సిన బ్రేకింగ్ న్యూస్ తీసుకునేంత వరకే పరిమితం అవుతా ఉంది. బేసిక్ గా హ్మ్. అతను చెప్తుంటే శ్రీకాంత్ అప్పుడు పెళ్లి అయినట్టుంది అతనికి. వాళ్ళతో కలిసి ఉన్నారో ఇది ఉంది. వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టేశాను. ఇప్పుడు అతనికి అవును. నాకేం సంబంధం లేదు అంటుంది. అంత అమాయకంగా సంతకం పెట్టమంటే పెట్టేస్తారా అనేది ఒక హ్మ్. డౌట్. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి క్లియర్, ఆ సబ్ రిజిస్టర్ అనే వ్యక్తి వివాదాస్పద వ్యక్తి. ఆయన తప్పులు చేసుండాడు అనేది ఆయన లెటర్‌ని బట్టి అర్థమవుతుంది. తప్పులకి ఆయన హ్మ్. కారణాలు ఏం చెప్తున్నా అంటే ఎవరో ఒత్తిడి చేస్తే పెట్టాలని రూల్ ఏమి లేదు కదా. రేపు ఎంక్వైరీ జరిగిందనుకో రాజకీయ చర్చ వరకు బానే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. సమ్ ఎక్స్ మీరు నా బినామీ అని నేనంటే మీరు ఒప్పుకుంటే ఓకే. ఒప్పుకోకపోతే వాడెవడో సంబంధం లేదంటే నిన్నేం చేస్తారు? నీకు ఆస్తికి, హ్మ్. నీకున్న ఆదాయానికి సంబంధం ఉందా లేదా వరకే చూస్తారు. హ్మ్. అదర్ దెన్ బినామీ అనేది బాండ్ పేపర్ మీద రాసి ఉంటారు కదా. ఇది ఏమి హ్మ్. తేలదు చివరకు. చివరికి ఏం తేలుతుందంటే హ్మ్. కొన్ని రోజులు రచ్చ, పొలిటికల్ విమర్శలు తప్ప హ్మ్. అల్టిమేట్ గా దీంట్లో ఏం జరిగేదేం ఉండదు. ఇది అనవసరమైన రాజకీయ రచ్చకైతే మారుతుంది. ఆయన ఆ లెటర్‌లో ఇంకో 2 విషయాలు కూడా ప్రస్తావించారు సార్. ఆ సింగ్ గారు. అంటే నేను ప్రజల నుంచి విరాళాలు సేకరించి కొన్ని ఆలయాలు కట్టాను. అలాగే ఒక ₹1,00,00,000 నా కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడికి గురై ఏదైతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం గూడా జరిగింది. ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి. ఈ కేసుల నుంచి బయటకి తీసుకొస్తామంటే అని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆయన చెప్తున్నదంతా తప్పుడు పనులు చేశానని ఒప్పుకుంటున్నాడు. హ్మ్. దానికి కారణాలు చెప్తున్నాడు. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు. ఒక ₹1,00,00,000 ఇచ్చాను. వాళ్ళు కేసుల నుంచి బయటపడడం అంటే అర్థం ఏంటి? లంచం ఇవ్వడమే హ్మ్. గదా! అంటే హ్మ్. ఇంత దారుణాలు చేసేసి మళ్ళీ సీఎంకి లెటర్ రాయడం ఏంటి? అదే అనుమానం వస్తుంది. ఎప్పుడు కూడా హ్మ్. తప్పు చేసిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. లేదా హ్మ్. సైలెంట్‌గా వాడు పని వాడు చేసుకొని తప్పించుకొని ఇతను తప్పు చేశానని ఒప్పుకుంటూనే మళ్ళీ ఏదో రాస్తున్నాడు అంటే లెటర్‌లు అది ముఖ్యమంత్రికి లెటర్ రాయడం. చూస్తుంటే అవునండి. ఏమైనా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నువ్వు ఇట్లాంటి వివాదాలు ఏదైనా చేస్తే నిన్ను బయట పెడతానని చెప్పి ఎవరన్నా సహాయం చేస్తా ఉన్నారా? సంథింగ్ ఇది పాలిటిక్స్ చుట్టూ ఉంది. ఏమంటారు ఒక రకమైనటువంటి ఒకరి మీద నెపం నెట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు మనం తేల్చలేం గానీ, ఇది ఒక వివాదాస్పద అంశంగానే మిగిలిపోతుంది. రైట్ సార్. థాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.